ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయంనో రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణంను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందో యెహోవా నిన్ను కాపాడును. ఈ మాటలు మనము చాలాసార్లు మన ప్రయాణానికి ముందుగా కీర్తనల గ్రంథము 121వ కీర్తనను చదువుకుని వెళ్తాము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా యందే మనకు సహాయం కలుగును. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు అని రాయబడినటువంటి ఈ కీర్తనను మనం చదువుకొని ఎక్కడికైనా బయలుదేరుతూ ఉంటాం కదా. అయితే దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు అన్న ధైర్యంతోనే మనము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఆ క్యాబ్లో డ్రైవరు ఉంటాడు, ఆ డ్రైవర్ని నమ్ముతాం మనం. ఆ డ్రైవర్ వెనకాల మనము వెనక సీట్లో కూర్చొని ఉంటాము, లేదా ఎక్కడైనా సరే. అయితే మనము ఎంత ధైర్యంగా వెళ్తూ ఉంటాం కదా. అసలు ఆ డ్రైవర్ ఎవరో మనకు తెలియదు. మరి కేవలము ఒక నమ్మకంతోనే మనం బయలుదేరుతాము. అయితే అదే నమ్మకము మనము దేవుని యందు కూడా కలిగి ఉండాలి. దేవుడు మనల్ని కాపాడే దేవుడు. చాలాసార్లు మనము ఈ డ్రైవర్లను, బస్ డ్రైవర్లను, పైలట్ను, ట్రైన్ ఆ ఇంజిన్ నడిపించేవాడు ఎవడో కూడా మనకు తెలియదు కదా. అయినా కూడా మనము నమ్మి ఎంత బాగా ట్రైన్లలో ప్రయాణం చేస్తాం, బస్సులలో ప్రయాణం చేస్తాం, ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తాం. కానీ మనకు తెలిసిన దేవుడు ప్రభువు, ఆయన మనతో ఉన్నాడు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు, నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉన్నాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా భయం చెందకుండా ఉంటాం కదా. అలాగే జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆ దేవుడు నీతో నాతో ఉన్నాడు అన్న ఒక్క గొప్ప నమ్మకం మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా భయపడము, ఏ సమస్యకు కూడా భయపడము. దేవుడు మనతో ఉన్నాడు అన్న విశ్వాసంతోనే మనము ముందుకు సాగుతూ ఆయన పైన ఆధారపడి జీవించినట్లయితే ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఆమేన్.